శ్రీరామనారాయణానికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఇది తెలుగునాట వెలసిన అసలైన అయోధ్య రామ మందిరం. శ్రీరామనారాయణం. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే, మన తెలుగునాట వెలిసిన అసలైన అయోధ్య రామ మందిరంగా పిలువబడే రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం గురించి ఈరోజు వీడియో చూద్దామండి. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఇక్కడ మనం ఏమేమి చూడవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పదండి మనం ఈ ఆలయానికి వెళ్దాం. మనమైతే రామనారాయణం ప్రాంగణంలోకి చేరుకున్నామండి. ఇక్కడికి రాగానే మనం కారు మీద వచ్చినా లేదా బైక్ మీద వచ్చినా సరే ఇక్కడే పార్క్ చేయాలి. కారుకి అయితే 30 రూపాయలు, బైక్ అయితే 10 రూపాయలండి. ఈ రామనారాయణం ప్రాంగణంలోకి ఎంట్రీ ఫీజు ఉంటుందండి. ఈ ఎంట్రీ ఫీ వచ్చి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక రేటు, సాయంత్రం 5 గంటల నుంచి ఈవినింగ్ 8 గంటల వరకు ఒక రేటు ఉంటుందండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెద్దవాళ్ళకైతే 40 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలండి. తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 20 రూపాయలండి. పదండి మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రామనారాయణం భక్తులందరికీ కూడా ప్రతిదీ కూడా చూపించాలనే ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా ఈ వీడియో తీయడం జరిగిందండి. అందుకనే కొంచెం ఎక్కువ లెంతీ ఉంటుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్ళగానే మనకి వినాయక స్వామి వారి ఆలయం ఉంటుందండి. ఆ ఆలయం ముందర ఎవరన్నా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరన్నా సరే ఈ రామనారాయణం చూడడానికి వస్తే కనుక వాళ్ళకి బ్యాటరీ కారు కూడా అందుబాటులో ఉన్నాయండి. పదండి మనం వినాయక స్వామి వారి ఆలయం చూద్దాం. పదండి.
ఇప్పుడు మీరు చూస్తుంది గోశాలండి. ఈ గోశాలని ఈ రామనారాయణం వాళ్ళు ఎంత చక్కగా నిర్మించారంటే చూడడానికి సుదర్శన చక్రం వల్లే ఉంటుందండి. రాత్రులైతే లైటింగ్‌లో ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి సాయంత్రం అవడం చేత గోవులను బయటికి తీసుకెళ్లారండి. క్లీన్ చేస్తున్నారు. లోపల మనకి శ్రీకృష్ణుల వారు దర్శనమిస్తారు. మీరు కూడా ఒకసారి చూడండి. చూశారు కదండి, లోపల ఎంత పచ్చదనంతో అద్భుతమైన వాతావరణంతో ఉందో. ఈ లోపలే మనకి సరస్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తారండి. ఆ అమ్మవారిని దర్శించుకుని అలా కొంచెం ముందుకు వెళ్తే గనక ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ ఉంటుందండి. ఆ క్యాంటీన్ లో చిన్నపిల్లలకు సంబంధించిన బిస్కెట్స్, సమోసాలు, కేక్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అన్ని లభిస్తాయండి. ఒకసారి మీరు కూడా చూడండి. భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక అండి. ఏమిటంటే ఈ రామనారాయణం ఎవరన్నా సరే మధ్యాహ్నం కానీ చూడడానికి వస్తే గనక వాళ్ళకి ఉచితంగా అన్నప్రసాదం పెడతారండి. ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డు అన్నప్రసాదానికి దారండి. అదే విధంగా లోపలికి వెళ్తే అన్నప్రసాదం పెట్టి మనకి గది కనిపిస్తుందండి. ఎవరన్నా సరే మధ్యాహ్నం పూట వస్తే గనక ఇక్కడ తప్పకుండా భోంచేయండి. ఎవరన్నా సరే ఈ అన్నదానానికి సంబంధించిన విరాళాలు ఇవ్వచ్చండి. మీ పిల్లల పుట్టినరోజులు కానీ, అదే విధంగా పెళ్లి రోజులు కానీ, అలా ప్రత్యేకమైన రోజులు ఏమన్నా ఉంటే గనక ఆ రోజు మన పేరు మీద అన్నప్రసాదానికి విరాళం అయితే ఇవ్వచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారు వచ్చి మహాలక్ష్మీదేవి అమ్మవారండి. ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న దారే లోపల రామనారాయణంలోకి ప్రవేశం అండి. ఇక్కడి నుంచే ఎవరైనా సరే లోపలికి పంపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం దగ్గరే మనకి ప్రతిరోజు కూడా భక్తులకు ప్రసాదం పెడతారండి. పదండి మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం.
ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం అంతా కూడా రామబాణం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా నిర్మించారండి ఈ రామనారాయణం ఆలయాన్ని. ఇక్కడ ప్రతిరోజు కూడా సాయంత్రం అట్లు లేదర్ షో వేస్తారండి. 7:30 నుంచి ఈ లేదర్ షో ప్రారంభం అవుతుందండి. 7:30కి ఒకసారి, అదే విధంగా 8:30కి ఒకసారి ఈ లేదర్ షో ప్రదర్శిస్తారు ఆంజనేయ స్వామి వారి విగ్రహం మీద. ఇప్పుడు ఒకసారి ఈ ప్రాంగణం అంతా కూడా ఒకసారి చూడండి. సాయంత్రం అయితే గనక లైటింగ్స్ తో ఎంతో అద్భుతంగా కన్నుల పండగగా ఉంటుందో ఒకసారి మీరు కూడా చూడండి. ఇప్పుడు ఈ రామనారాయణంలోని ఎంతో ముఖ్యమైన ఘట్టం ప్రారంభిస్తున్నారండి. శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హారతి ఇచ్చి 60 అడుగులు గల స్వామివారి మీద లేజర్ షో ప్రారంభిస్తారండి. ఈ లేజర్ షో అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి. చరణ సరోజరజ నిజ మన ముకుర సుధారి వరణం రఘువర విమలయసా జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరవు పవన బల బుద్ధి విద్యా దేవు మోహి హరహు కలేశ వికార भजरंगी कुमति निवार सुमति के संगी कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा
ధर सुमन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे आय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि पुर लाए रघुपति कीन्ही बहुत बढ़ाई तुम मम प्रिय भरत सम सहस्रवदन तुम्हरो यश गावै अस कहि श्रीपति कंचन धावै संतानिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहिसा यम कुबेर दिनपाल जहाते कवि कोविद कवि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन फल भानु लील्योता ही मंत्र फल जानु रघुमुद्रिका मेरी मुखमाही जलधि नाम जय अक्षर उत्तम काज जगत के सुगम अनुग्रह तुम्हरे राम दुआरे तुम रखवारे कल आज्ञा बिन पैसारे सब कुछ है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपै दीनो लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तब पर राम तपस्वी राजा इनके काज सकल राजा और मनोरथ जो कोई आवे सोई अमित जीवन फल पावे
सिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दाता जन्म जन्म के दुख में सतावन अंधकार द्वार खुल जाए जहाँ जन्म हरि भक्त कहानी देवता चित्तन धरई हनुमत से कर्म सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव दिनाई यह सतवार पाठ कर जोई छूट ही बंदी महा सुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महडेरा सीता सहिता हृदय बसहु सुरभो सीता सहिता हृदय बसहु सुरभो सीता सहिता हृदय बसहु सुरभो సర్వ మానవాళికి రక్షకుడు. మనకు కొండంత అండగా నిలిచి మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు. అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడి ఇప్పుడు మనసారా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో గ్రహిద్దాం రండి. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు.
అనంతప్రభాతంబు సాయంత్రమి రామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేనండ రామ భక్తుండనై నీవే కొచ్చెదను నీ కటాక్షంబునం దూచితే వేడు కల్చేసితే రామానిచ్చితే నన్ను రక్షించితే తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉన్నది. ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకెళ్తాడు. అంజనాదేవి గర్భమయా దేవను ఎంతనేనంత వారన్ దయాదాయి వైకుంఠియుం దాతవై దూషికలన్నిటియుం తొల్లి సుగ్రీవకుం మంత్రిపై స్వామి కార్యార్థమయ్యేది శ్రీరామ సౌమిత్రులను చూసి వారిని కారించి సర్వేసు పూజించి అమ్మాను చూపట్టు వారిని సంపించి కాదులకు కేటించి శ్రీరామ కార్యార్థమైనంక కేటించియు చూచి ఆనందము పొంగి న్యాయంగరం తెచ్చి ఆరత్నముందెచ్చి శ్రీరామముంచి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకర ధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. ఆ దైత్యులంతుంతగా రావణుందంతగా తిరుగుతుండుగా వచ్చి బ్రహ్మాండమైన ఆశక్తి మంచి ఆలక్ష్మణం నూతనుందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి ప్రాణం రక్షింపగా వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాము ఇచ్చి అంతన్నయోధ్యాపుడించి పట్టాభిషేకం సంరంభమయ్యున్నా పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులకు భీకరపూరితం. 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. శ్రీరామ భక్తం ప్రశస్తంగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపములు సామ్రాజ్యములు కలుగు సంపత్తులో వాదనాకారయో సమంకారయో సంకారయో వీరయో వీర నీవే సమస్తం ఆధారక బ్రహ్మమంత్రం వర్షదే కంపులు దాశ శ్రీరామ శ్రీరామయంతు మనస్ఫూటమైన ఎప్పుడు తప్పకం తనకుగా జిక్మయంతుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాకి సత్యానివై సంపదేశం దౌర్జనీశ్వరా కల్లోలహావీర హనుమంత భూకాల శబ్దం తులన్ భూత ప్రేతం తులన్ పిండి కాయం తులన్ సాగిని కాదు విద్యాతులన్ కాని దెయ్యం తులన్ నీరు వారం తులన్ నేరం వరై నీరు
నీలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని విజయాన్ని ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తుల అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించండి, ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. చూసారు కదండి లేజర్ షో ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ఈ రామనారాయణాన్ని ఒక బాణం ఆకారంలో నిర్మించారండి. ఆ బాణం ఆకారంలో నిర్మించిన నిర్మాణంలోని రామాయణ ఘట్టాలను మనకి కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. అవి చూసే ముందు ఇక్కడ ముందుగా విష్ణు ఆలయం, అదే విధంగా రామాలయం కూడా నిర్మించారండి. మనం విష్ణు ఆలయం చూసుకుంటూ మిగతా అన్ని కూడా చూసుకుంటూ వెళ్దాం పదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలవుతుందండి. రామాయణ ఘట్టాలను మన కళ్ళ కట్టినట్టుగా ఇక్కడ నిర్మించడం జరిగిందండి. ఒకసారి మీరు కూడా చూడండి. रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम 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 भज प्यारे मन सीताराम 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 भज प्यारे मन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम हाथों से करूं का मुख से बोलो सीताराम हाथों से करूं मुख से बोलो सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम कौशल्या का भाता राम दशरथ जी का प्यारा राम कौशल्या का भाता राम दशरथ जी का प्यारा राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम
చూశారు కదండి, ఈ అద్భుతమైన కట్టడాన్ని శ్రీ నారాయణ నరసింహమూర్తి గారు నిర్మించారండి. ఇప్పుడు మనం సుదర్శన్ చక్రం రూపంలో ఉండే గోశాలను చూద్దామండి. ఈ వీడియో మొదట్లో మీకు చూపించాను కదండి గోశాల, ఆ గోశాల అండి ఇది. విద్యుత్ కాంతులతో ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. ఈ రామనారాయణానికి ఎక్కువగా సాయంత్రం పూటే వస్తుంటారండి భక్తులు. సాయంత్రం పూట అయితే మనకి ఈ లైటింగ్ విద్యుత్ కాంతులతో ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి ఈ రామనారాయణం. అదే మనం ఉదయం మాటలు వస్తే గనక లైటింగ్ ఎఫెక్ట్ ఏముండదండి, జస్ట్ మనం అలా అన్ని చూడడమే. కాబట్టి సాయంత్రం పూట వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.